హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ సేమియా కేసరి, అది కూడా బెల్లంతో అండి. పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కేవలం ఒక్క 10 నిమిషాల్లో సింపుల్గా చేసేసుకునే స్వీట్ అండి. ఎవరైనా గెస్ట్లు వస్తారని తెలిసినా, లేదు ఇంట్లో మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, మీకు కేసరి కూడా చక్కగా ఎలాగొచ్చిందో పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ కొలతలతో ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ దీనికోసం అయితే నాన్ స్టిక్ పెట్టేసుకోండి. ఉంటే కనుక కంపల్సరీగా నాన్ స్టిక్తే పెట్టేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇలాగ కొన్ని జీడిపప్పు వేసానండి. ఇవి 1 నిమిషం పాటు అలాగ లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్లు వేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే వాటిని వేసేసుకోండి. ఇక్కడైతే నేను జీడిపప్పు కిస్మిస్లు మాత్రమే వేస్తున్నాను. ఇవి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఈ నెత్తిలో నుంచి సపరేట్ చేసేసుకోండి. ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఉంటే కనుక నెయ్యి మీకు సరిపోతుంది అంటే కనుక ఆ నేతిలోనే ఇలాగ 1 కప్పు వరకు సేమియా వేయించేసుకోండి. లేదు మీకు కావాలంటే కనుక మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే అదే నేతిలోకి 1 కప్పు సేమియా తీసుకొని వీటిని ఫ్రై చేస్తున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా మనకి కలర్ మారేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీకు టేస్ట్ అంతా కూడా ఈ వేయించుకునే ఈ సేమియా మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఎక్కువ మాడిపోనివ్వకండి. చక్కగా ఈ విధంగా కలర్ మారిన తర్వాత అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసి, ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు సేమియా, సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల నిండుగా అయితే నీళ్లు వేసుకోండి. చూడండి, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా నీళ్లు తెరులుతూ ఉంటాయి కదండి, ఆ టైంలో మనం వేయించి పెట్టుకున్న సేమియా మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు ఎగ్జాక్ట్గా సరిపోతాయండి. ఈ కొలతలతో ట్రై చేయండి. అలాగే నేను తీసుకున్న సేమియా అయితే ఆల్రెడీ రోస్టెడ్ సేమియా మనకి ఇప్పుడు వస్తుంది కదండి మార్కెట్లో, ఆ సేమియా అయితే తీసుకున్నాను. మీకు ఆ సేమియాతో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి కేసరి. చక్కగా ఉడికించేసుకోవాలి. మరీ టూ మచ్గా కూడా బాయిల్ చేసుకోకూడదు. నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఏ స్టేజ్ వరకు మనము ఈ సేమియాని ఉడికించుకోవాలనేది. చూడండి, మనకి మనం వేసిన ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయినాయి కదా, చక్కగా ఉడికిపోయింది సేమియా కూడా. చూడండి, మీకు ఎక్కడా కూడా అంటుకోదండి. ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, చక్కగా ఉంటుంది మనం ఈ కేసరి తయారు చేసుకోవడానికి. ఇలా పట్టుకుంటే మనకి ఈజీగా బ్రేక్ అవ్వాలి. అలాగని సాఫ్ట్గా మనకి మ్యాష్ అయిపోయినట్లుగా ఉండకూడదు సేమియా. మనకి ఈ విధంగా ఒక 90% ఉడికించుకోవాలి, కంప్లీట్గా ఉడికించుకోకూడదు. ఇప్పుడు ఈ విధంగా మనకి ఆ నీరంతా ఈరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు వేసుకోండి. ఫుల్గా కప్పు వేసుకోవద్దండి, స్వీట్ ఎక్కువైపోతుంది. జస్ట్ 1/4 కప్పు వరకు వేసుకోండి. మీరు ఇంకా కొంచెం స్వీట్ కొంచెం తగ్గించి తినాలనుకుంటే కనుక ఒక 1/2 కప్పు కంటే కొంచెం వేసుకోండి. నేనైతే ఒక 1/4 కప్పు వరకు వేసాను, సరిపోతుంది. ఇలాగా బెల్లం తురుము వేసేసుకోండి. వేసిన తర్వాత మీకు మరలా కొంచెం బెల్లం అనేది మెల్ట్ అవుతుంది కదండి, కరిగిపోతుంది కదా, మళ్ళీ కొంచెం కేసరి అనేది లూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్ అవుతుంది. ఫ్లేమ్ని హై టు లో ఫ్లేమ్లో అలాగే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మీరు అక్కడ ఉన్న మనకి కన్సిస్టెన్సీని బట్టి. ఫస్ట్ కొంచెం సేపు ఇట్లా ఒక హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు అలా ఉడికించేసేయండి. మనకి స్లోగా దగ్గర పడుతూ ఉంటుంది కేసరి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా మనకి పొడి పొడిలాడేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఫైనల్గా కొంచెం యాలకుల పొడి వేసుకుని ఫ్లేవర్ కోసము, అలాగే కొంచెము ఈ విధంగా మనకి తినే కర్పూరం ఉంటుంది కదండి, పచ్చ కర్పూరం అంటారు, కొంచెం వేసుకోండి, చాలా కొంచెం వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, ప్రసాదం ఫ్లేవర్ ఉంటుంది అట్లా వేసుకుంటే. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్లు, కొంచెం నెయ్యి వేస్తున్నానండి లాస్ట్లో. ఇలాగ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఫస్ట్ మనకి వేడిగా ఉన్నప్పుడైతే కొంచెం ఇలాగా మనకి కొంచెం లూజ్గా ఇట్లా అనిపిస్తుందండి. ఇది కొంచెం చల్లారితే కనుక మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు మీరు సైడ్కి పెట్టేశారంటే చక్కగా ఇది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు ఇక్కడ కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాత. తప్పకుండా ఈ కొలతలు మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.